హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు లక్ష్మి. నేను మీ ముందుకి బిగ్ బాస్ రివ్యూ చెప్తాను. నా దృష్టిలో నేను బిగ్ బాస్ని ఎలా చూస్తున్నాను, నాకు ఎవరు మంచిగా అనిపిస్తున్నారు, ఎవరు చెడుగా అనిపిస్తున్నారు, ఎవరు చేసింది కరెక్ట్, ఎవరు చేసేది రాంగ్ అని నా ఒపీనియన్. అందరి ఒపీనియన్ కాదు, ఎవరెవరి ఇష్టం. అంటే ఇండివిజువల్ ఒపీనియన్ ఉంటుంది. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఆన్ బిగ్ బాస్ రివ్యూ. నేనైతే సెప్టెంబర్ 17th డే రివ్యూ చెప్తున్నాను. దాంతోపాటు ఇంతవరకు ఉన్న యాక్టర్స్, ఇంతమందికి ఉన్న పార్టిసిపెంట్స్లో నాకు నచ్చిన వాళ్ళు వచ్చేసి, నేనైతే సపోర్టింగ్ చాలా క్యూట్గా, చాలా స్వీట్గా నాకైతే విష్ణుప్రియ అనిపిస్తున్నారు. ఆ అక్క అయితే సూపర్గా ఆడుతున్నారు. అంటే చాలా జెన్యూన్గా ఉన్నారు అని అనిపిస్తుంది. నా నా దృష్టిలో అక్క అయితే జెన్యూన్గా ఉన్నారు, ప్యూర్గా నవ్వుతారు. మనసులో ఒకటి పెట్టుకొని ఇంకోటి మాట్లాడడం అట్లాంటిది ఏం కనిపించట్లేదు. ఇక ఈ బిగ్ బాస్ హిట్ అయ్యింది అని అంటే ఎందుకనంటే, మొన్న నాగార్జున సార్ చెప్పారు 6 బిలియన్ వ్యూవర్స్ ఉన్నారు బిగ్ బాస్కు అని. అంటే ఎందుకు వచ్చారు అంతమంది వ్యూవర్స్ అంటే, మన ఇంటి పక్కన గొడవ అయితేనే ఆ ఇంట్లో ఏ గొడవ అవుతుందో అని ఆ గల్లీలో ఉన్నందరు పోయి చూసి వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. అట్లాంటిది ఇంత పెద్ద స్క్రీన్లో బిగ్ బాస్ని చూపిస్తూ ఆ ఇంట్లో గొడవలు అవుతుంటే చూడమా? మరి చూస్తాం కదా. అందుకే బిగ్ బాస్ హిట్ అవుతుంది. సో అందరికీ మెంటాలిటీ ప్రకారం మన ఇంట్లో ఎన్ని పంచాయతీలు ఉన్నా సరే, పక్కింటి పంచాయతీ అవుతుందంటే అది మనకి ఎక్కువ ఇంట్రెస్టింగ్. మన ఇంట్లో పంచాయతీలు ఉంటే మా ఇంట్లో పంచాయతీల గురించి మనం మాట్లాడుకోం. పక్కింట్లో అదే పంచాయతీ ఉందనుకోండి, ఆ పంచాయతీని అవునవును ఇలా 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 అని ప్రతి ఒక్కడు డిస్కస్ చేస్తాడు. సో అందుకని ఈ బిగ్ బాస్ షో చాలా హిట్ అవుతుంది. సో నిన్న 17th ఎపిసోడ్లో నాకు ఫస్ట్ అయితే నచ్చిందైతే మణికంఠది. ఏదైతే తను సంచాలక్గా చేశారో చాలా జెన్యూన్గా చేశారో అనిపించింది. అంటే తను స్టార్టింగ్ బిహేవ్ చేసిన విధానం కానీ, తను వచ్చి అంటే నేనే కష్టపడి ఇంత దూరం వచ్చాను, నేను ఎంత కష్టపడితే ఇక్కడ ఉన్నాను, నేను ఏ లెవెల్ చేసి ఉంటే ఇక్కడ ఉన్నాను, నీతో పాటు వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు, నువ్వు ఒక్కడవే కాదన్నా, వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు, అదే హోమ్లో ఉన్నారు. సో ఎవరికి ఈక్వల్, అందరికీ అట్లాంటి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి బిగ్ బాస్ సెలెక్ట్ చేసి అందరిని ఒక దగ్గర పెట్టారు. నువ్వేం వాళ్ళకంటే ఎక్కువ కాదు, నువ్వు అక్కడ నేనున్నాను అని చెప్పడానికి. బట్ ఈరోజు మాత్రం నువ్వు సంచాలక్గా చేసింది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడ ఆపోజిట్లో మీ క్లాన్ సభ్యులే ఓడిపోతారు అని తెలిసినా సరే వాళ్ళకి పార్షియాలిటీ ఏం చూపించకుండా శక్తి క్లాన్ అండ్ మీ క్లాన్ నేమ్ ఏదో ఉంది, ఆ 2 క్లాన్స్ కొట్లాడుతున్నప్పుడు క్యాబేజెస్ ఎవరికైనా మినిమం తెలుస్తుంది. అక్కడ ఓ సెట్లో 10 క్యారేజెస్ పెట్టారనుకోండి, ఈక్వల్ వస్తాయని అర్థం. అదే 9 పెట్టారనుకోండి, ఒకరికి 5 ఒకరికి 4 వచ్చే ఛాన్సెస్. సో ఎవరు ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకే వస్తుంది. అది నీకు అర్థమైంది, అది సూపర్ గుడ్గా అనిపించింది. నువ్వు ఎక్స్ట్రా ఆ క్యాబేజ్ని అక్కడ పెట్టి గేమ్ని అయితే కన్ఫ్యూజ్ చేయలేదు, అది సూపర్లీ ఆసమ్. మళ్ళీ మీరు ఒక డైలాగ్ అంటుంటారు, నేను స్ట్రాంగ్ లేకుండా ఇంత దూరం రాను అని. అందరూ అంతే దూరంలో ఉన్నారు, అందరూ ఆ ఇంట్లోనే ఉన్నారు. మళ్ళీ ఇంకొకటి ఏమంటారంటే, అన్న ఇక్కడికి వచ్చారు అంటే ఇంకొక నెక్స్ట్ మణికంఠది రివ్యూ అయితే అది నాకైతే సంచలక్గా సూపర్ గుడ్గా నచ్చింది. మీరు గేమ్స్ పరంగా కూడా బాగానే ఆడుతున్నారు, బట్ అక్కడక్కడ మీ ఎమోషన్స్, సెంటిమెంట్ డైలాగ్స్ అవన్నీ అంటే జనాలకి మీరు ఏంటి అన్నది బ్యాక్ అవసరం లేదు. మీకు గుర్తింపు రావాలి అంటే మీరు షోలో ఎలా చేస్తున్నారు అన్న దాన్ని బట్టే గుర్తింపు వస్తుంది. మీ బ్యాక్గ్రౌండ్, అందరికీ చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, అందరూ లో బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, కొంతమంది హై బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి, ప్రతి ఒక్కరికి బ్యాక్గ్రౌండ్స్తో అవసరం లేదు. సో మీరు ప్రూవ్ చేసుకోవాలి అంటే అక్కడ మీ టాలెంట్ చూపించాలి, అది మాత్రం నచ్చింది. ఇంకొకటి ఏంటి అని అంటే, మీరు నా పిల్ల కావాలి, మా అత్త మామ నుంచి రెస్పెక్ట్ కావాలి అన్నారు. అన్న మీరు ప్రతి అమ్మాయిని హగ్ చేసుకొని కిస్ చేసుకొని ఉంటుంటే మీ పిల్ల ఎలా ఒప్పుకుంటుందన్న? మీ పిల్ల కూడా స్క్రీన్లో చూస్తుంది కదా మిమ్మల్ని, అది మాత్రం కరెక్ట్గా అనిపించలేదు నాకైతే. కొంచెం డిస్టెన్స్ అంటే ఉండాలి, అంటే ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు క్లోజ్నెస్ ఉంటుంది, బట్ కొంచెం డిస్టెన్స్లో క్లోజ్నెస్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి యష్మి గురించి. యష్మి మరీ నాకైతే యష్మి మీద చాలా ఓవర్ యాక్టింగ్,
ఓవర్ రియాక్టింగ్ అండ్ అంటే తను రివెంజ్ తీసుకుంటాను, నేను రివెంజ్ నామినేషన్స్ చేస్తాను నీకు అని ప్రతి సీజన్ అంటే ప్రతి వీక్ నిన్నే నామినేట్ చేస్తాను అని చెప్పడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఎవరి పరంగా వాళ్ళకి ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్ వాళ్ళదే. నీలాగా తను ఆలోచించలేదు, తనలాగా నువ్వు ఆలోచించలేవు. బట్ అక్క నేను చూస్తుంటే కొంచెం నెగిటివ్ వర్డ్స్ బాగా వస్తుంటాయి. అంటే నువ్వు చేసే లాస్ట్ 2 వీక్స్లో నువ్వు క్లాన్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నువ్వు చేసిన విధానం కూడా అంత అసలు నచ్చలేదు. కొంచెం కొన్ని విషయాలు అయితే చాలా బ్యాడ్గా కూడా అనిపించింది. బట్ ఎనీవేస్ గేమ్ అయితే బాగానే ఆడుతున్నారు. మోరోవర్ కొన్ని అంటే మరీ కొట్లాటలు పెట్టుకుంటేనే, మరీ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేస్తేనే ఈ గేమ్లో ఉంటాము అన్నది దృష్టిలో పెట్టుకోకుండా యాజ్ యూజువల్గా మీరు ఎలా ఉంటారు, మీరేంటి, మీరు అంత ఎక్కువ పర్ఫామ్ చేయకపోయినా మీ మంచితనంతో కూడా రూమ్లో ఉండే ఛాన్సెస్ అయితే చాలానే ఉంటాయి. సో కొట్లాడుతూనే ఉంటాము, డిస్కస్ చేస్తూనే ఉంటామని కాకుండా మీరు గేమ్స్ మంచిగా ఆడండి. మీరు మంచిగా అందరికీ కనిపిస్తే మీరు ఇంట్లో చాలా రోజులే ఉంటారు. నెక్స్ట్ సూపర్ క్యూట్ విష్ణు అక్క. ఆ అక్క అయితే అసలు అక్క స్మైల్ మాత్రం సూపర్గా ఉంటుంది. అక్క కూర్చొని ఏదో సీక్రెట్గా మాట్లాడుతున్నారు రూమ్లో కూర్చొని నిన్న ఎపిసోడ్లో. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు సడన్గా అవతల మాట్లాడుతున్నది సోనియా గురించి. సోనియా సడన్గా రూమ్లోకి ఎంటర్ అవ్వగానే యాజ్ యూజువల్ పుస్ అమ్మాయిలను మాట్లాడుతూనే ఉంటాము, బట్ ఎవరో రాగానే ఆపేస్తాం కదా, అది బాగానే ఉంది. బట్ మీరు ఉన్నది అన్ని ఇంటి నిండా కెమెరాస్ పెట్టుకొని ఉన్నారు. సో అదైతే ప్లే అవుతుంది. అక్కడ తెలియకపోయినా బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. బయటకు వచ్చిన తర్వాత తెలిస్తే ఏం ప్రాబ్లం లేదు. బట్ ఏది మాట్లాడినా సరే మీరంతా కెమెరాస్ ముందే ఉన్నారక్క, అది అనిపించింది నాకు. నెక్స్ట్ నబీల్ వచ్చేసి అక్కడ ఎవరు పృథ్వీ కూర్చొని ఉంటే పృథ్వీతో సమ్ డిస్కషన్లో విష్ణు వచ్చి ఏం చెప్పారంటే మీరు సేమ్ అంటే 70% నా బాయ్ ఫ్రెండ్, నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్తో మ్యాచ్ అవుతుంది మీ మెంటాలిటీ అదంతా, సేమ్ తను కూడా మీలాగే మాట్లాడతారు అని చెప్పేసి పృథ్వీకి చెప్తుంది. అప్పుడు వెంటనే నబీల్ అంటారు, మీరు నన్ను చాలా అంటే అమ్మాయిలందరూ మిమ్మల్ని బాగా లైక్ చేస్తున్నారు, అందుకే మీరు ఎంత ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నా నామినేషన్స్లో బట్ ఆ తర్వాత వచ్చి మీతోటి కలిసిపోతారు అని చెప్పేసి అంటున్నారు. అన్న ఇక్కడ రూమ్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా గేమ్ కోసానికే ఫ్రెండ్లీగా ఉండి గేమ్ కోసానికే ఫ్రెండ్షిప్ చేస్తారు, గేమ్ కోసానికే ఇష్టం ఉన్నట్టు చేస్తారేమో అనిపిస్తుంది. ఎవరికంటే ఇష్టం ఉండదన్న ఒక రీజన్ వచ్చి ఇద్దరు ఉన్నారు అని అంటే ఒక పడవ పైన అవతలోనే నెట్టేయాలని చూస్తారు. బట్ మనం కింద పడిపోయి అవతలోని సేవ్ చేద్దామని అయితే ఎవరు చూడరు. సో ఎవరు ఏది చేసినా అది గేమ్ కోసమే చేస్తున్నారు. సో అన్న మనం యూట్యూబర్స్ కాబట్టి కొంచెం అనిపిస్తుంది, వాళ్ళందరూ ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, వాళ్ళంతా ఒక కలిసికట్టుగా ఉన్నారు, మమ్మల్ని వేరేగా చూస్తున్నారు. బట్ మీరు చేసేది మేము చూస్తున్నాం, మేము ఓట్లు వేస్తున్నాం, అంటే అందరూ ప్రజలు ఓట్లు వేస్తున్నారు. సో మీరు ఉన్నదాన్ని బట్టే మిమ్మల్ని గెలిపిస్తారు. ఇంతకుముందు యూట్యూబర్స్ వచ్చి టైటిల్ విన్నర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు లాస్ట్ సీజన్ తీసుకుంటే ప్రశాంత్ ఉన్నాడు, పల్లవి ప్రశాంత్, అతను కంప్లీట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, బట్ అతను బిగ్ బాస్ సీజన్ విన్నర్ అయ్యారు. సో తన స్టామినా, కెపాసిటీ అండ్ మాట్లాడే విధానం, తను ఉన్న విధానం, తను ఎవరు ఏమన్నా సరే కొంచెం అడ్జస్ట్ అయిపోయేలాగా, కొంచెం ఇక్కడ హై అవ్వాలి అక్కడ హై అయ్యేలాగా అట్లా మాట్లాడితే ఈవెన్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి విన్ కూడా అవ్వచ్చు. ఇంకొకటి సోనియా సంచాలక్గా ఉన్న టాస్క్, తన సంచాలక్గా అసలు అక్కడ సంచాలక్ అంటే ఒక డెసిషన్ మేకింగ్ పర్సన్. సో తనని డెసిషన్ ఏం తీసుకోవాలా కూడా అందరు క్లాన్ మెంబర్స్ వచ్చి చెప్తూనే ఉంటారు, అరుస్తూనే ఉంటారు. సో తనకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. అట్లా మీరు అరుస్తూనే ఉంటే తన డెసిషన్ ఏముంటుంది? మీరు వీకెండ్ ఒకవేళ నాగార్జున సార్ వచ్చి నువ్వు సంచాలక్గా వాళ్ళ నుంచి మ్యానిపులేట్ అయ్యావని చెప్తారు. సో తనకి ఏది రైట్ అనిపిస్తుంది, అక్కడ రూల్స్ ఏంటున్నాయి అని చెప్పేసి చూసుకోవాలి. ఆ గేమ్లో బెలూన్స్ గేమ్లో కూడా అభి అన్న మ్యాక్సిమం టైం ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవద్దంటారు, సర్కిల్లో నుంచి మ్యాక్సిమం టైం బయటే ఉన్నాడు ఆయన, అసలు ఎంత చెప్తున్నా లోపలికి కూడా వెళ్ళలేదు. సో అట్లాంటి వాళ్ళకి
నువ్వు బయట ఉండి కాపాడుకున్నా సరే విన్ అవ్వాలి, నువ్వే విన్నర్ అని చెప్పేసి ఇవ్వలేరు. సో తను నాకు ఆ డెసిషన్ మాత్రం కరెక్ట్గానే తీసుకుంది అనిపించింది. అండ్ ఇంకొకటి బెలూన్స్ విషయము, మీరు బెలూన్స్ నట్టలేదు ఆరెంజ్వి పర్పుల్వి లోపలికి సంచాలక్ వేస్తా అన్నారు. బట్ సంచాలక్ ఆ టైంలో నేను వేస్తాను బెలూన్స్ అని చెప్పేది లేకుండా, ఎందుకంటే తను ఎవరు ఎలా ఆడుతున్నారో గేమ్ కూడా అబ్జర్వ్ చేయాలి. గేమ్ అబ్జర్వ్ చేస్తూ బెలూన్స్ వేయడం అన్నది ఇంపాసిబుల్ టాస్క్. ఫస్ట్ మీరు లైన్లో నుంచి వెళ్ళకుండా గేమ్ బెలూన్స్ అన్ని బ్లాస్ట్ చేసి తర్వాత బయటికి వెళ్ళి మీ బెలూన్స్ బ్లాస్ట్ చేయొచ్చు అని పెట్టుంటే బాగుండు అనిపించింది. బట్ సంచాలక్ వైజ్గా అయితే సోనియా బాగానే చేసింది. బట్ క్యారెక్టర్ వైజ్గా అయితే నాకైతే సోనియా అస్సలు నచ్చలేదు. తను మాట్లాడే విధానం, తను డామినేటింగ్, అండ్ ఫస్ట్ విషయంలో బేబక్కకు ఒక కుక్కర్ విషయంలో నామినేట్ చేయడము, దానివల్ల బేబక్క బయటకు వెళ్ళిపోవడం అయితే ఇట్స్ నాట్ గుడ్ అనిపించింది. అంటే కుక్కర్ అందరూ అదే టైంకి ఇంట్లోకి వెళ్ళారు, అదే అందరికీ కొత్తే. సో అందరూ కుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు ఒకరు కుకింగ్ కోసమే రావాలి, ఇంకొకరు ఇదే పని చేయాలి. అక్క అయితే ఎప్పుడు ఏ పని చేసినట్టు అసలు ఏ కనిపించదు. ఎక్కడ చూసినా సోఫాలో కూర్చుంటుంది, చిన్నోడు పెద్దోడు అని మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆ మధ్యలో వాడు ఎటుపోయినాడు అట్లా మాట్లాడకుండా కొంచెం హౌస్ హోల్డ్ వర్క్స్లో మేబీ అందరికీ అలవాటు ఉండదు, ఎవరి ఇంట్లో వాళ్ళకి పని వాళ్ళు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. బట్ అందరితో పాటు ఒక చెయ్యి వేస్తే అది బాగుంటుంది అనిపించింది సోనియా అక్క విషయంలో. సో దానివల్ల నాకు నెగిటివ్ వెబ్స్ అయితే చాలా అనిపించింది. అండ్ ఇంకొక టాపిక్ వచ్చింది, నిఖిల్ని సీత అడుగుతుంది, నువ్వు ఫ్లర్ట్ చేస్తావు కదా అని చెప్పేసి, నాతో పాటు అందరినీ కూడా ఫ్లర్ట్ చేస్తావు అని చెప్పేసి ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ చేసింది. సో దానికి తను యష్మిని పిలిచి అడిగింది, విష్ణుప్రియాని కూడా పిలిచి అడిగింది. బట్ యష్మి వచ్చేసి నన్నేం చెయ్యడు, నిన్ను మాత్రమే చేస్తున్నాడు అని చెప్పేసి తను చెప్తుంది. విష్ణు ఏమో చేస్తున్నాడు అని చెప్పేసి తను అందరినీ చేస్తాడు అని సంథింగ్ చేశారు. అక్క విష్ణు నిఖిల్ అయితే ఫ్లర్ట్ చేసినట్టుగానే ఏం అనిపించలే. బట్ సోనియా ఎవరితోటైనా మాట్లాడుతున్నా, ఎవరితోటైనా ఏమన్నా చేస్తున్నా కొంచెం అనుమానంగా, కొంచెం ఏదో పొసెసివ్నెస్ వచ్చినట్టు అట్లా చూస్తూ ఉంటాడు. ఏమో అక్క నిన్ను ఫ్లర్ట్ చేసినట్టయితే నాకు ఎప్పుడూ కనిపించలేదు. మళ్ళీ సీతక్క అడుగుతుంది, అక్క నేను బయటకు అంటే ఇట్లా రిలేషన్ పెట్టుకుంటే బయటికి ఎలా వెళ్తుందో, ఎలా ఎవరేం తీసుకుంటారో, అక్క నీకు నచ్చిందా పెట్టుకో, లేదా అంటే గమ్మునాడు. నువ్వు సింగిల్గా ఆడినా సరే నువ్వు అందరికీ నచ్చినావు అక్క, నువ్వైతే సూపర్ ఎక్సలెంట్గా గేమ్స్ ఆడుతున్నావు. అసలు మణికంఠతో గేమ్ ఆడావు కదా, మెటీరియల్స్ తీసుకొని వచ్చేది ఫుడ్ ఐటమ్స్ ఆ రూమ్లో నుంచి, అది మాత్రం సూపర్ ఆసమ్గా ఆడావు. నువ్వు కూడా అందరికీ నచ్చావు. అండ్ నిన్ను చూస్తుంటే కూడా మంచి పాజిటివ్ వైజ్ అనిపిస్తుంది. నువ్వైతే టాప్ 5లో ఉంటావని కూడా అనిపిస్తుంది నీ ఉన్న కెపాసిటీకి. బట్ నువ్వు సింగిల్గా ఆడితేనే బాగుంటుంది అక్క, ఎవరితోటి ఏమీ ఎఫెక్షన్స్ రిలేషన్స్ అలా పెట్టుకోకుండా సింగిల్గా ఆడితేనే బాగుంటుంది. ఇంకా సోనియా వచ్చేసి పృథ్వీని అడుగుతుంది, యష్మితో కొంచెం నువ్వు మంచిగా మాట్లాడుతూ ఉంటావు కదా, యష్మి అంటే నీకు ఇష్టమా అది ఇదనని. నాకు అనిపించింది యష్మితో మాట్లాడుతున్నందుకు ఈ అక్కకి జెలస్ అయింది, సోనియా అక్కకి జెలస్ ఫీలింగ్ బాగా వచ్చినట్టుంది. యష్మితోటే మాట్లాడుతున్నాడు, నన్ను చూడట్లేదు అనుకుంటుంది. అందరికంటే అందగత్త నేనే అక్క ఫీలింగ్. బట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ అందంగానే ఉన్నారు అక్క.